అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లోకేష్ దెబ్బకి సాక్షికి 75 కోట్లు. అది ఫైనా, జరిమానానా, ఏం పడుతుందా, పరువు నష్టం దావా కింద వేస్తారా, ఏమో. అని వివరాల్లోకి వెళ్ళినట్లయితే నారా లోకేష్ ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి. ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని ఆరోపణలు అయితే గట్టిగా చేశారు. అందులో ప్రధానమైనది ఏంటి అంటే నారా లోకేష్ స్నాక్స్ కోసం ఆయన మంత్రిగా ఉన్న సమయంలో 75 కోట్లు తినేశారు అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు మామూలుగా కాదు. అందులో ప్రధానంగా 2019లో అధికారంలోకి వచ్చింది ఎవరు? వైసీపీ. వాళ్ళ మీడియా ఏంటిది? సాక్షి. మరి అటువంటప్పుడు కనీసం అప్పటి నుంచైనా చాలా జాగ్రత్తగా ఆర్టికల్స్ ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి కదా. కానీ ఆ సమయాల్లో వాళ్ళు 2019 అక్టోబర్ 22వ తేదీన సాక్షి పత్రికలో వేసింది ఏంటో తెలుసా? నారా లోకేష్ సిరితిండి ఖర్చులకి 25 లక్షల రూపాయల ఖర్చు చేశారు అని చెప్పేసి వాళ్ళు వార్తలో ప్రచురించడం జరిగింది. సో ఈ ప్రకారంగా జరిగిన తర్వాత ఇది ఎంతవరకు వాస్తవమా అని చెప్పేసి మామూలుగా సాక్షిలో ప్రచురితమనగానే జనాలు ఎలా అనుకుంటారు? సరే, వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళేమో నిజమేనేమో అని చెప్పేసి వాళ్ళు. సో అనేక రకాలైన విధానంలో కొంతమంది పాఠకులు కూడా ఆ యొక్క శీర్షికలు చదువుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ద వైర్ అని చెప్పేసి ఓ ఇంగ్లీష్ మీడియా, దాంట్లో కూడా ఇదే వార్త ప్రచురితమైంది. సో ఇక లాభం లేదు అని చెప్పేసి నారా లోకేష్ భావించి దానిపైన కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన క్రమంలో ఈ లోపల ఈ ద వైర్ అనేవాళ్ళు ఏం చేశారంటే మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇదేంటి అసలు ఈ రకంగా మన మీద లీగల్ ఇష్యూస్ జారీ అవటం ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ ఆర్టికల్లో ఎంతవరకు వాస్తవం అని మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటే అది అవాస్తవం అని చెప్పేసి తేలి, ఆ తర్వాత ఆ వార్తను ప్రచురించిన జర్నలిస్ట్ పైన చర్యలు, ఆ ప్రొడక్షన్ టీం పైన తగు చర్యలు తీసుకొని చివరికి లోకేష్ గారికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. ఇక సాక్షి వంతు, చివరికి సాక్షి మీద కూడా నారా లోకేష్ వేశారు. ఇది మనం ఖచ్చితంగా అభినందించాల్సిన అంశం. ఎందుకంటే ఏదైనా సరే వార్తలో వాస్తవమా అవాస్తవమా అని కనుక చూసుకొని ఒకవేళ అవాస్తవం అయితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు అంత తేలిగ్గా మరి వెళ్ళరు. అంతెందుకు, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేసి ఆయన చేతిలో గొడ్డలు పెట్టేసి చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకో దానిపైన పెద్దగా స్పందించాల. కానీ నారా లోకేష్ గారు అలా కాదు, ఇమ్మీడియట్గా కోర్టులో డిఫమేషన్ కేసేశారు, వెళ్ళారు. దీనిపైన ఇప్పటికే విశాఖపట్నం కోర్టులో 3 సార్లు వాదనలు జరిగినాయి. 2 సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది, 3వసారి తాజాగా వెళ్ళి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 3 సార్లలో ఒకసారి ఏదైతే డిఫెన్స్ లాయర్ ఉంటారు కదా వాళ్ళ తరఫున వాళ్ళు అటెండ్ కాల. ఎందుకు అటెండ్ కాలేదు? ఏ కారణాలు ఏంటి? సరే, అనారోగ్య కారణాలు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. మీరు గమనించండి వీళ్ళ యొక్క వ్యవహార శైలి, ఆ వైఖరి కనుక గమనిస్తే వీళ్ళు కేసు నమోదు చేసినా వీళ్ళు అటెండ్ కారు. ఉదాహరణకి కోడికత్తి కేసు, ఫిర్యాదుదారుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళారా? ఒక సాక్షిగా రమ్మంటే వెళ్ళారా? వెళ్ళలా. ఓ బాధితుడిగా రమ్మంటే వెళ్ళారా? వెళ్ళలా. మరలా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరి వాళ్ళు ఆరోపణలు చేశారు కదా, మరి అటువంటిప్పుడు వాళ్ళు రావాలి కదా. సో అప్పుడు రారు, ఇప్పుడు రారు. వాళ్ళపైన ఆరోపణలు ఉన్నప్పుడు రారు, ఎదుటి వాళ్ళపైన ఆరోపణలు చేసినప్పుడు రారు. సో కేసు ఏదైనా సరే వాళ్ళు మాత్రం కోర్టుకు రావడానికి ఎందుకు వెనకాడుతున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న. సో ఈ ప్రకారంగా ఇప్పుడు గనక ఇది వాస్తవం కాదు, అది ఏంటి అని చెప్పేసి మొత్తం తేలితే సుమారుగా 75 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఫైన్ విధించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు న్యాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళ కథనాల్లో ఎంతవరకు వాస్తవం ఉంటుంది అని చెప్పేసి. మీకు ఆ సమయంలో నేను చెప్పిన 2022లో అనుకుంటా బహుశా, అప్పుడు ఇట్లాగే సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమిటి అంటే ఎవరెవరి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది, అది ఇది అని చెప్పేసి, నారా లోకేష్ గారు అక్కడ కాదు ఇక్కడ జెండా బీకేస్తారు, అక్కడ కాదు ఇక్కడ అని చెప్పేసి అని, ఇలా అనేక రకాలైన స్పెక్యులేషన్స్. మామూలుగా కాదు, బీభత్సంగా ఈ గాసిప్స్ మీదే ఆ యొక్క పత్రిక నడిపేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. మరి ఈ తరుణంలో ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అని చెప్పేసి కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రజల్లోకి విరివిగా ఈ రకంగా అబద్ధాలను తీసుకువెళ్ళిపోతే ఇదిగో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. సో ఒక పక్కన మెయిన్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, వీళ్ళు ఈ రకంగా
అబద్ధాలను ప్రచారం చేస్తే ఖచ్చితంగా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. మీరు కనుక గమనించండి, వాళ్ళ సర్క్యులేషన్ గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎందుకు డ్రాప్ అయిపోయింది, దానికి గల కారణాలు ఏంటి? సో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు అబద్ధాలు ప్రచురితమవుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రజలు చాలా సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు. లేకపోతే అంత డ్రాప్ అవుట్ ఎందుకు అవుతుంది సర్క్యులేషన్ ఒకేసారి? ఎంత లేదన్నా ఆ పేపర్ చదివే వాళ్ళు ఉంటారు, ఆ మీడియా చూసేవాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు దాన్ని చూసేవాళ్ళు కూడా కరువైపోయారు అని అంటే అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే లైవ్లో ఎంతమంది చూస్తున్నారు చెప్పండి? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు 1100, 1200 మందే చూస్తున్నారు. ఒకప్పుడు కనీసం 3-4 వేల మంది చూసేవాళ్ళు. అటువంటిది వాళ్ళ 1100 మంది, 1200 మంది చూస్తున్నారు అని అంటే వాళ్ళ గ్రాఫ్ ఎంత డౌన్ అయిపోయింది, ప్రజల్లో క్రెడిబిలిటీ ఎంత దెబ్బతింది అనేది కూడా వాళ్ళు పరిశీలించుకోవాలి. సో అందు గురించే ఇప్పుడు ఇది సాక్షికి ఓ విధంగా చెప్పాలంటే తీవ్రమైన ఇబ్బందిగా మారింది. అంతెందుకు, ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టారు నారా లోకేష్ గారు. పెట్టినప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాసే వాళ్ళని పరిమాలు అడుగుతారు. వచ్చారా, సాక్షి వాళ్ళు వచ్చారా, TV9 వాళ్ళు ఉన్నారా, లేకపోతే NTV వాళ్ళు ఉన్నారా, 10TV వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి సరే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి ఆయనకు వ్యతిరేకంగా రాసే ABN వాళ్ళు కానీ, TV5 వాళ్ళు కానీ ఏ రోజైనా అడిగారా, ఈనాడు వాళ్ళు కానీ వచ్చారా, మీ ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్న కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటే ఎవరు మీరు ABN ఎందుకమ్మా మీరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, నా ఫ్లో దెబ్బతింటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో మాట్లాడిన సంగతి మనందరికీ గుర్తుంది. సో ఆ రకమైన పరిస్థితి. ప్రెస్ మీట్లో ఆపోజిట్గా ఎవరైనా ప్రశ్నలు అడగటానికి అలౌ చేయరు. ఇక్కడ చూస్తే నారా లోకేష్ ఏమో ఛాలెంజ్ విసురుతూ ఉంటారు. వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఉంటే అడగండి, స్ట్రైట్ ఫార్వర్డ్ నేను చెప్తాను సమాధానం అంటారు. అంత డిఫరెన్స్ ఉంది నారా లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఏదైతే డిఫమేషన్ కేసు ఫైల్ చేశారో ఇది ఎంత తీవ్రతరంగా మారబోతా ఉంది. ఇది ఒక్కటేనా, గతంలో ఇట్లాంటివి ఎన్ని ప్రచురితమైనయో వాటన్నిటిపైన కూడా మరి చర్యలు తీసుకోవాలి. వీళ్ళు చర్యలు తీసుకోకుండా ఇలాగ ఉన్నారనుకోండి, చివరికి ఏమవుతుంది అంటే ఇక అది ప్రజల్లోకి ఎలాగ నిదానంగా ఎలాగో ఇంజెక్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. సో ఎక్కడికక్కడ ఖండించగలగాలి. అది డైరెక్ట్గా ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల, నాయకుల, లేకపోతే ఇట్లా కేసులు ఫైల్ చేయటమా, కేసులు ఫైల్ చేస్తే దాన్ని బట్టి ఏమంటారు, అది వాస్తవం అబద్ధమో తేలిపోద్ది. ఇప్పుడు అంతేందుకు ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి హత్య కేసు అయితే మరీ దారుణం. దాని మీద ఇంతవరకు ఒకసారి కూడా డిఫమేషన్ కేసు ఫైల్ చేయలేదంటే మరి ఎందుకు చూడండి అంత ఉదార స్వభావం నాకు అర్థం కావట్లా. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఇది సాక్షి మీడియాకి అయితే పెద్ద దెబ్బగా మారిపోతుంది. మరి దాని పర్యవసానం సరే, వాళ్ళు డబ్బులు కడతారా, డబ్బులు కడితే తీసుకుంటారా, అవి ప్రక్కన పెడితే ఇప్పటి నుంచైనా మార్పు చెందుతారా, వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలని ప్రచురితం చేస్తారా, ప్రసారం చేస్తారా అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఇది ఒక సాక్షి అనే కాదు, ఏ పత్రికలైనా ఏ మీడియా అయినా సరే అవాస్తవాలు ప్రచారం చేసినప్పుడు దానిపైన కేసు నమోదు చేసుకోవచ్చు, లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అప్పుడు దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి అనేది కోర్టే నిర్ణయిస్తుంది. సో ఇక్కడ ప్రజలు అఫ్కోర్స్ ప్రజాస్వామ్యంలో అది ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క తీర్పును వెల్లడిస్తారు. కానీ ఈలోపు లీగల్గా ఇట్లాంటివి చేయవలసిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఆయా పార్టీల పైన ఉంది. ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్పేసి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసినప్పుడు అందులో అబద్ధం ఉందన్నప్పుడు వాళ్ళు ఎందుకు డిఫమేషన్ కేసు ఫైల్ చేయరు, మరి కోర్టుకి ఎందుకు వెళ్ళట్లా? అదేమిటి అంటే ఆ మీడియాలో ఎలా రాస్తారు, ఈ మీడియాలో ఎలా రాస్తున్నారు అన్నారు. కానీ ABN ఆంధ్రజ్యోతిలో అనేక సార్లు మాట్లాడినప్పుడు వాళ్ళు రాసినప్పుడు వాళ్ళపైన విరుచుకుపడ్డారే కానీ లీగల్గా ప్రొసీడ్ అవ్వాల. సో ఎందుకని, ప్రొసీడ్ అయితే అందులో అబద్ధం అని మీరు చెప్తున్నారు కాబట్టి ప్రొసీడ్ అయితే కోర్టు అసలు వాళ్ళకి గట్టిగా ముట్టికాయలేస్తుందిగా. సో ఈ సందర్భంలో ఈ స్నాక్స్కి సంబంధించిన అంశం అయితే చాలా దారుణం అని చెప్పేసి అనుకోవాలి. ఒకవేళ అదే నిజమైతే అప్పుడు నారా లోకేష్ గారు ఎందుకు వెళ్తారు కోర్టుకి? కోర్టు అన్ని పరిశీలిస్తుంది, సాక్ష్యాధారాలు 1-2 సార్లు విచారణ చేయమని చెప్తుంది, దానికి సంబంధించిన ఆధారాలన్నీ ప్రవేశపెట్టమని చెప్తుంది. ఆ తరువారే ఆ యొక్క తీర్పులు ప్రకటించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇది ఒక విధంగా సాక్షికి పెద్ద దెబ్బగా మారబోతుందా, ఏమని అవుతుంది అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.